నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు గుహుని సహకారంతో గంగా నదిని దాటుట, భరద్వాజాశ్రమమునకు చేరుట అనే విషయం గురించి తెలుసుకుందాం. భరతుడు గంగానది తీరమునందే ఆ రాత్రి గడిపి ఉషక్కాలమునందే మేల్కొని శత్రుఘ్నుడితో, ఓ శత్రుఘ్న, నీవు గుహుణ్ణి తీసుకుని రమ్ము. అతని పడవలపై మన సైన్యమును గంగానదిని దాటించగలడు అని చెప్పెను. ఇంతట్లో గుహుడు అక్కడికి వచ్చి భరతునితో, రాజకుమారా భరత, రాత్రంతయు సుఖంగా గడిపితిరా? ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడగగా, భరతుడు, ఓ నిషాదరాజా, రాత్రి మాకు హాయిగా గడిచినది. మీరు శీఘ్రంగా మీ పడవలను సిద్ధం చేసి మమ్మల్ని గంగానది దాటించండి అని కోరగా, గుహుడు తన సైన్యంతో పడవలను సిద్ధం చెయ్యమని చెప్పెను. ముందుగా వశిష్ఠాది గురువులు, బ్రాహ్మణులు, పురోహితులు నావలపై ఎక్కిరి. తరువాత భరత శత్రుఘ్నులు, ఆ తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి నావలపై చేరిరి. జనులతో కిటకిటలాడుచున్న ఆ నావలను వేగంగా నడిపిరి. కొందరు తెప్పలపైన, కొందరు కొంబముల సహాయంతో, ఇంకొందరు నీటిలో స్వయంగా బాహువులతో ఈదుచు ఆ నదిని దాటిరి. భరతుని సైన నావికుల సహాయంతో గంగా నదిని దాటెను. వారు అచ్చట నుండి భరద్వాజాశ్రమమునకు చేరిరి. భరతుడు వశిష్ఠాది మంత్రులతో కూడి కాలినడకతో భరద్వాజమునిని దర్శించుటకు వెళ్ళెను. భరద్వాజాశ్రమము అంతయు కనుల విందు కలిగించు వృక్షములతో అలరారుచుండెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.